అందరికీ నమస్కారం అండి. నా పేరు మౌనిక. నేను హైదరాబాద్‌లో ఉంటాను. నేను బొరకడ్నకి 7 ఇయర్స్ నుంచి వస్తున్నాను. బొరకడ్నకి రాకముందు నా లైఫ్ ఏ విధంగా ఉండేది, బొరకడ్నకి వచ్చాక నా లైఫ్ ఏ విధంగా చేంజ్ అయ్యింది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. బొరకడ్నకి రాకముందు నా లైఫ్ ఏ విధంగా ఉండేది అంటే, ఒక అబద్ధపు జీవితం. ఈజీగా అబద్ధాలు చెప్పేసేదాన్ని. చాలా కోపం ఉండేది. చాలా ఈగో ఉండేది. చూసిన దాన్ని బట్టి జడ్జ్ చేసేదాన్ని. నా బాధ, నా కష్టం, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నన్నెవరు పట్టించుకోరు అనే థాట్స్‌లో, డిప్రెషన్‌లో ఉండేదాన్ని. ఎప్పుడైతే బొరకడ్నకొచ్చి దీపక్, శ్రీనివాస్ అన్న చెప్పిన వాక్యం విని, దాని ప్రకారం మార్చుకోవడం వల్ల నా లైఫ్ అనేది చేంజ్ అయ్యింది. నేను హిందూ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చానండి. నేను స్టార్టింగ్‌లో అనుకునేదాన్ని, అన్ని చర్చ్‌లానే ఈ చర్చ్ కూడా ఉంటది అని చెప్పి. కానీ ఇక్కడికొచ్చాకే నేను నిజమైన దేవుడిని తెలుసుకోగలిగాను. ఇంతకుముందు నాకెవరూ నేర్పించలేదు, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదని. బొరకడ్నే వాక్యం ముందు పెట్టి, ఎదుటి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించాలి, నా ఆలోచనలు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళని ఏ విధంగా క్షమించాలి అని చెప్పి నాకు నేర్పించింది. ప్రతిదీ వాక్యం ముందు పెట్టి నాకు నేర్పించారు. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా, ప్రాబ్లమ్ వచ్చినా దేవుడి మీద ఆధారపడడమే నేర్పించారు గానీ, మనుషుల మీద ఆధారపడడం నాకు నేర్పించలేదు. ఇంకా మీరు ఇంత డబ్బులివ్వండి, మీకు ఈ కార్యం జరుగుతదని చెప్పి ఎప్పుడూ నాకు నేర్పించలేదు. నేను చూడలేదు కూడా. ఇప్పుడు సాటర్‌డే, సండే చర్చ్‌కి వెళ్ళామా, వాక్యం విని వచ్చేసామా అన్నట్టు కాకుండా, విన్న వాక్యంతో సహవాసం కలిగి ఉండడం మాకు నేర్పిస్తున్నారు. ఇంతకుముందు నేను మా పేరెంట్స్‌ని రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని గాదు. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఉంటానని చెప్పి ర్యాష్‌గా మాట్లాడేదాన్ని. కానీ నాకు వాక్యం ద్వారా నేర్పించింది, మీ తల్లిదండ్రులని మీరు సన్మానించాలి, గౌరవించాలి అని చెప్పి మాకు నేర్పిస్తున్నారు. ఇంకా మాకు జరిగే యూత్ మీటింగ్స్ అయినా, అందులో కూడా వాక్యం ముందు పెట్టి ఏ విధంగా ఎదుటి వాళ్ళతో ప్రవర్తించాలి, బాయ్స్‌తో ఏ విధంగా బిహేవ్ చేయాలని చెప్పి మాకు నేర్పిస్తున్నారు. ఇంతకుముందు నేను చాలా లేజీగా ఉండేదాన్ని. కానీ లేజీగా ఉండకూడదు, మార్నింగే లెగాలి, ఇంట్లో వర్క్స్ అన్నీ నేర్చుకోవాలి, కుకింగ్ నేర్చుకోవాలి, అన్నీ చేయాలని చెప్పి మాకు నేర్పిస్తున్నారు. ఇంకా నా ఓన్ పేరెంట్స్ నా చదువు విషయంలో నాకు సపోర్ట్ చేయలేదు. నేను అనుకున్నా ఇంకా చదువుకోలేనేమో, నా లైఫ్ ఇంతే, పని చేసుకుంటూనే ఉండాలని చెప్పి అనుకున్నా. కానీ నా స్పిరిచువల్ పేరెంట్స్ దీపక్, శ్రీనివాస్ అన్న నన్ను సపోర్ట్ చేసి నన్ను కాలేజ్‌లో జాయిన్ చేపిచ్చారు. ఇప్పుడు నేను కాలేజ్‌కెళ్ళి చదువుకోగలుగుతున్నానంటే అది లార్డ్ వలన, నా స్పిరిచువల్ పేరెంట్స్ వల్లనే. నాకు ప్రతి విషయంలో, చిన్న చిన్న విషయాల్లో కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుండి నడిపిస్తున్నారు. నేను నా బొరకడ్నే ఫ్యామిలీకి, లార్డ్‌కి నేను ఎప్పుడూ థాంక్స్‌ఫుల్‌గా ఉంటాను. ఇప్పుడు నేను ఇంత సమాధానంగా నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను, ఇంత సంతోషంగా ఉన్నానంటే ఓన్లీ లార్డ్ వలన, నా బొరకడ్నే ఫ్యామిలీ వలన. థాంక్ యూ లార్డ్.